ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 19వ ఆదివారము. నీవు మా శత్రువులను శిక్షించితివి, మమ్ము మీ చెంతకు పిలిపించుకొని మాకు కీర్తిని కలిగించితివి. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనం వరకు. కాని నీవు ఆ రాత్రి జరపనున్న సంగతిని మా పితరులకు ముందుగానే తెలిపితివి. కనుక వారు నీవు చేసిన ప్రమాణములను నమ్మి ధైర్యముగా నుండిరి. నీవు పుణ్యపురుషులను కాపాడుదవనియు శత్రువులను సంహరింతువనియు నీ ప్రజలు ఎరుగుదురు. ఏకకార్యము ద్వారానే నీవు మా శత్రువులను శిక్షించితివి, మమ్ము నీ చెంతకు పిలిపించుకొని మాకు కీర్తిని కలిగించితివి. అప్పుడు ఈ పుణ్య ప్రజలలోని భక్తులు రహస్యముగా బలులు అర్పించిరి. వారు, మనము దేవుని ధర్మశాస్త్రమును పాటింతము, మన పాలుబడు దీవెనలను కష్టములను కూడా అందరమును సరిసమానముగా పంచుకొందమనుకొనుచు ఒకరితోనొకరు పవిత్రమైన ఒప్పందము చేసుకొనిరి. అప్పుడే వారు తమ పూర్వులు స్తుతి కీర్తనలను కూడా పాడిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. మనము దేవునిచే కల్పింపబడి నిర్మింపబడిన నగరము కొరకు ఎదురు చూచుచున్నాము. రెండవ పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 11వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు మరియు 8వ వచనము నుండి 19వ వచనం వరకు. విశ్వసించుటయన మనము నిరీక్షించు విషయముల యందు నిస్సందేహముగా ఉండుటాం, మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుటాం. పూర్వకాలపు మనుజులు తమ విశ్వాసము చేతనే దేవుని ఆమోదము పొందిరి. విశ్వాసమే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు విధేయుడగునట్లు చేసినది. అదియే దేవుడు అతనికిచ్చెదనని వాగ్దానమనర్చియున్న దూరదేశమునకు అతడు వెడలునట్లు చేసినది. తాను ఎచ్చటికి వెడలుచున్నది తెలియకయే అతడు తన స్వదేశమును విడిచెను. విశ్వాసము వలననే దేవుడు తనకు వాగ్దానమనర్చిన దేశమున తానొక విదేశీయుని వలె నివసించెను. దేవుని వద్ద నుండి అదియే వాగ్దానమును పొందిన ఈసాకు యాకోబులతో గుడారముల యందు అతడు నివసించెను. దేవునిచే నిర్మింపబడి ఏర్పరపబడిన నగరమును గూర్చి అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఆ నగరము శాశ్వతమగు పునాదులు కలది. సారా వయసు మరలినైనను విశ్వాసము వలననే సంతానవతి అగుటకు శక్తిని పొందెను. ఏలయన దేవుడు తన వాగ్దానమును నిలుపుకొనునని ఆమె నమ్మెను. మృతతుల్యుడైన ఒక మనుషుని నుండియే ఆకాశమునందలి నక్షత్రము వలెను సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలెను లెక్కకు మిక్కుటమగు సంతతి కలిగెను. విశ్వాసముతోనే ఈ వ్యక్తులందరూ మరణించిరి. దేవుడు వాగ్దానమునర్చిన విషయములను వారు పొందలేరు, కాని చాలా దూరము నుండియే వానిని చూచి వానికి స్వాగతము పలికిరి. ఈ భూమిపై తాము పరదేశీయులమనియు కాందేశికులమనియు వారు బహిరంగముగా ఒప్పుకొనిరి. అట్లు పలుకువారు తమ కొరకు ఒక స్వదేశమును గూర్చి వెతుకుచుంటిమని స్పష్టము చేయుదురు. కాని వారు వదలి వచ్చిన దేశమును గూర్చి వారు ఆలోచింపలేదు. వారు అట్లే ఆలోచించినచో తిరిగి వారి దేశమునకు పోవుటకు వారికి అవకాశము ఉండెడిది. కాని వారు అంతకంటే ఉత్తమమగు దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును వాంఛించిరి. కనుక వారి చేత వారి దేవుడని పిలిపించుకొనుటకు దేవుడు సిగ్గుపడలేదు. ఏలన ఆయన వారికి ఒక నగరమును నిర్మించెను. దేవుడు అబ్రహామును పరీక్షించినప్పుడు విశ్వాసము చేతనే అబ్రహాము తన కుమారుడగు ఈసాకును బలిగా అర్పించెను.
దేవుని వాగ్దానములను పొందిన అబ్రహాము ఏకైక కుమారుని బలిగా అర్పించుటకు సిద్ధపడెను. ఈసాకు మూలముననే నీ వంశము అభివృద్ధి అగును అని దేవుడు అతనితో చెప్పియుండెను. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని అబ్రహాము తలచెను. అనగా అబ్రహాము ఈసాకును మృత్యువు నుండి తిరిగి పొందినట్టుగా పొందెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 12వ అధ్యాయము 32వ వచనము నుండి 48వ వచనము వరకు. ఓ చిన్న మంద, భయపడవలదు. మీకు రాజ్యమును ఇచ్చుట మీ తండ్రికి ఇష్టము. మీ ఆస్తులను అమ్మి దానము చెయ్యుడు. మీ కొరకు చినిగిపోని సంచులను సమకూర్చుకొనుడు. మీ సంపదను పరలోకమున పదిలపరచుకొనుడు. చెదపురుగులు తినివేయవు. మీ సంపద ఉన్న చోటనే మీ హృదయమును ఉండును. మీ నడుములు కట్టుకొనుడు. మీ దీపములను వెలుగుచుండనిండు. తమ యజమానుడు వివాహ మహోత్సవము నుండి తిరిగి వచ్చి తట్టగనే తలుపు తీయుటకు ఎదురుచూచు వారి వలె ఉండుడు. యజమానుడు వచ్చినప్పుడు మేల్కొని సిద్ధముగా ఉన్న సేవకులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజనమునకు కూర్చుండబెట్టి తానే వచ్చి వారలకు వడ్డించును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు అర్ధరాత్రి వేళ వచ్చినను ఆ తరువాత వచ్చినను అట్లు వేచియున్న సేవకులు ధన్యులు. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మేల్కొనియుండి తన ఇంటికి కన్నము వేయనీయుడని తెలుసుకొనుడు. కనుక మీరు సిద్ధపడి ఉండుడు. ఏలయన మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును అని చెప్పెను. ప్రభు, మీరు ఈ ఉపమానమును మాకు మాత్రమేనా, లేక అందరికీ చెప్పుచున్నారా అని పేతురు ప్రశ్నించెను. అందుకు యేసు ఇట్లనెను, విశ్వాసపాత్రుడును వివేకవంతుడనైన సేవకుడెవడు? యజమానునిచే తన ఇంటివారికి భోజనము వేలకు పెట్టుటకు నియమింపబడిన వాడే. యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమునందు నిమగ్నుడైన సేవకుడు ధన్యుడు. అట్టివానికి తన సమస్తముపై యాజమాన్యము నొసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాని యజమానుడు చాలా కాలమునకు గాని తిరిగిరాడు అని సేవకుడు తనలో తాను అనుకొని తన తోడి దాసులను దాసురాండ్రులను కొట్టుచు తిని త్రాగి మత్తుగా పడి ఉండిన ఎడల అతడు ఊహింపని సమయములో యోచింపని గడియలు యజమానుడు తిరిగి వచ్చి ఆ సేవకుని చిత్రవద చేయించి అవిశ్వాసులలో ఒకనిగా చేయును. యజమానుని ఇష్టమెరిగియు సిద్ధముగా ఉండనట్టియు యజమానుని ఇష్టానుసారము నడుచుకొననట్టియు సేవకుడు కొరడా దెబ్బలకు గురియగును. కాని తెలియక దెబ్బలు తినదగిన పని చేసిన వానికి అంత కఠిన శిక్ష ఉండదు. మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని నుండి మరి ఎక్కువగా అడుగుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.